అందం అంటే ఫేస్ ఒక్కటేనా? ఎన్ని లేవు. హెయిర్ కేర్, ఐబ్రోస్, లిప్స్ లుక్స్ కోసం లిప్స్టిక్లు, అద్దురేటి మోడర్న్ డ్రెస్లు, కాళ్లకు లేటెస్ట్ ఫుట్వేర్. కాళ్ళంటే గుర్తొచ్చింది, ఈ మధ్య పాదాలపై పట్నం జనం బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అమ్మాయిలైతే ఇంకాస్త ఎక్కువే. కోర్స్ అందం విషయంలో అమ్మాయిలదే పై చేయనుకోండి. అమ్మాయి పాదాలు అందంగా కనిపించడానికి కాస్త సరదాగా ఉండే ఓ జబర్దస్త్ టిప్ ఒకటి ఉంది. అదేంటో ఈ వీక్ బ్యూటీ టిప్స్లో చూద్దాం. చేపలతో గిలిగింతలు, చల్లని నీటిలో సరదాగా కాసేపు, ప్రాణం జిల్లుమనే ఫీలింగ్, ఇదో రకమైన ట్రీట్మెంట్. ఇదే ఆ ట్రీట్మెంట్. బాడీకి స్పా ఉన్నట్టు పాదాల కోసం కూడా ఫిష్ స్పా ఉంటుంది. ఈ ఫిష్ స్పా చేయించుకోవడానికి సిటీ జనం కూడా బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బ్యూటీ సెలూన్స్ లో, బ్యూటీ స్పాలలో చేసే కెమికల్ పెడిక్యూర్స్ కంటే ఈ ఫిష్ స్పానే బెటర్ అంటున్నారు. ఈ ఫిష్ పెడిక్యూర్ ట్రీట్మెంట్ తో పాదాలకున్న డెడ్ స్కిన్ పోయి మంచి మసాజ్ అవుతుంది. ఓ టబ్ లో వాటర్ పోసి అందులో టర్కీ దేశానికి చెందిన ఫిషెస్ వేస్తారు. ఆ నీళ్లలో మనం కాళ్లు పెట్టగానే ఆ చేపలు మన కాళ్ళకున్న మట్టిని, డెడ్ సెల్స్ ని తినటం స్టార్ట్ చేస్తాయి. ఇలా 15 to 30 మినిట్స్ నీళ్లలో కాళ్ళనుంచాలి. ఇది టోటల్ గా న్యాచురల్ మసాజ్. దీంతో బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుందట. పేరేంటంటే మన డాక్టర్ ఫిష్ అంటారండి. దీనివల్ల యూజ్ అంటే మన కాళ్ళకున్న డెడ్ స్కిన్ ఉంటుంది కదా, కాళ్ళకు డెడ్ స్కిన్, డెడ్ సెల్స్, మన మొత్తం డెడ్ సెల్స్ అనేది మొత్తం తీసేస్తుంది. ఆ ఫిషెస్ వచ్చి ఆ ఫిషెస్కి ఇష్టం అనమాట. ఆ ఫిష్ తినేది అది డెడ్ సెల్స్, డస్ట్ అనేది తినేసేస్తుంది. దానివల్ల యూసేజ్ ఏంటంటే మసాజ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, కాళ్ళల్లో స్మూత్గా అవుతాయి. పార్లర్కి వెళ్ళి నార్మల్గా ఫిష్ పెడిక్యూర్, మామూలు పెడిక్యూర్ అవి చేయించుకుంటారు. అవి కాకుండా ఇదేంటే న్యాచురల్ పెడిక్యూర్ అనమాట. దీనివల్ల యూసేజ్ కెమికల్ యూజ్ చేయకుండా దిస్ ఇస్ న్యాచురల్ పెడిక్యూర్ అనమాట. బేసిక్ గా ఈ ట్రీట్మెంట్ మనది కాదు, టర్కీ దేశానికి చెందింది. అందం, ఆరోగ్యం కోసం ఈ పద్ధతినే ఫాలో అయ్యేవారట. గరారూసా డాక్టర్ ఫిష్ అనే జాతికి చెందిన ఈ చేపలు మన కాళ్ళకున్న డెడ్ స్కిన్ ని తినేస్తాయట. ఒక్కో టబ్బులో 800 నుంచి 2000 ఫిష్లను వేస్తారు. చేపలను బట్టి ఒక్కో టబ్బులో 5 నుంచి 8 మంది వరకు ఫిష్ పెడిక్యూర్ చేయించుకోవచ్చు. ఎవ్రీ 6 months కి ఒకసారి ఈ చేపలని మారుస్తుంటారట. ఈ ఫిషెస్ వచ్చి యాక్చువల్లీ ఇవి 6 months ఒకసారి చేంజ్ చేస్తామండి. 6 months వరకు అయితే ఇవి యూస్ చేస్తాము. 6 months తర్వాత ఏంటంటే వాళ్ళ గ్రోత్ అనేది కొద్దిగా, అంటే బేసిక్గా స్టార్టింగ్ వచ్చి 1 inch ఉంటుంది. 1 inch నుంచి 3 inches లాస్ట్ సైజ్ యాక్చువల్లీ. ఆ 3 inches ఏంటంటే కొంతమంది కస్టమర్స్కి ఇంకా ఎక్కువ యూజ్ చేయలేము కాబట్టి కస్టమర్స్ కూడా భయపడతారు ఏంటని. తర్వాత నేను మామూలుగా ఫిష్ యాక్వేరియంలో కానీ మన ఇంట్లో యూస్ చేసి కానీ డిస్ప్లే కింద పెట్టేస్తాం. ఈ కొత్త రకం పెడిక్యూర్ ట్రీట్మెంట్ కు సిటీ జనం బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నార్మల్ పెడిక్యూర్ తో పోల్చితే ఈ ఫిష్ పెడిక్యూర్ బెటర్ అంటున్నారు. ఫస్ట్ కొంచెం భయపడినా తర్వాత చాలా రిఫ్రెష్మెంట్ ఉందంటున్నారు. ప్రస్తుతం సిటీలోని స్నో వరల్డ్, జలవిహార్, అమీర్పేట్ బిగ్ బజార్, ఇనార్బిట్ మాల్లో ఈ ఫిష్ స్పా చేస్తున్నారు. ఇది మామూలుగా బయట ఉండే ఏంటి ఫిష్ స్పా అని చూస్తే చాలా భయం వేస్తుంది స్టార్టింగ్, అవి కొరుకుతాయేమో అని. కానీ తర్వాత చాలా బాగుంది. ఫస్ట్ కొంచెం చెక్కులు గంతులు పెట్టినట్టు అనిపించినా తర్వాత అసలు కాలు తీయాలనిపించట్లేదు. చాలా బాగుంది. మామూలుగా డెడ్ సెల్స్ తింటాయి అని ఒకటి, ఇంకా మామూలు కొంచెం మసాజ్ టైప్ కూడా ఉంది, బాగుంది. మొత్తానికి ఈ ఫిష్ పెడిక్యూర్ ట్రీట్మెంట్ మాత్రం సిటీలో బాగానే పనిచేస్తుండటంతో ఇంకొన్ని రోజుల్లోనే ఫిష్ బాడీ మసాజ్ కూడా స్టార్ట్ చేస్తారట.